మా చెల్లి మరణానికి నేను మా అమ్మే కారణమంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయారెడ్డి అన్న చిరంజీవి అన్నారు. ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. మా చెల్లిని వారి పిల్లలను తామెంతో ప్రేమగా చూసుకునేవాళ్లమని, అట్లాంటి నాపై మా అమ్మపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై మండిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై హైకోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. తన చెల్లెలు, అల్లుడు, కోడలి మరణంపై తాము డిప్రెషన్ లో ఉన్నామని చిరంజీవి తెలిపారు. తన చెల్లెలు ఆఫీస్ వర్క్ లో చాలా బిజీగా ఉండేదని, టీం లీడర్ కావడం వల్ల 13 లేదా 14 మందితో వర్క్ చేయించుకుంటూ అప్పుడప్పుడు డిప్రెషన్ గా ఉండేదన్నారు. వారి మరణంపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు లేవని, మాపై అసత్య ప్రచారాలు చేసిన యూట్యూబ్ ఛానళ్లపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తానని చిరంజీవి తెలిపారు. వారం క్రితం చిల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మహత్య చేసుకున్న మా సిస్టర్ చెల్లెమ్మ, మా అల్లుడు, కోడలు ఈ సంఘటన ఈ ఘటన మీద కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తమ్ముల్స్ పెట్టుకుంటూ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసుకుంటూ చేస్తున్నారండి. ఈ విషయం మీద కంప్లైంట్ చేద్దామని మెడికల్ సిఐ గారు గోవిందరెడ్డి గారికి విన్నవించగా సార్ ఏమన్నారంటే, ఈ విషయంలో మీరు డిఫమేషన్ కేసు చేసుకోవచ్చండి, కాకపోతే ఇదేదో ఈ ఛానల్ ఈ విషయం ఉన్నది మా పరిధిలోకి రాదండి అన్నాడు. సార్ చెప్పినట్టు హైకోర్టులో ఉంటానండి, అక్కడ గౌరవ కోర్టు కేసు అక్కడ అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది పెట్టుకుని అది గెలిచేంత వరకు కూడా కొట్లాడదండి. ఇప్పుడు చనిపోయే వాళ్ళని ఎట్లా తేలేం, ఉన్న వాళ్ళని కూడా బ్రతకనివ్వట్లేదండి. మీడియా అంటే నాకు గౌరవం అండి, కానీ వీళ్ళు చేసే తమ్ముళ్ళు వీళ్ళు చేసే ఇప్పుడు కూడా నేను ఇక్కడ మాట్లాడుతున్నాం, వాళ్ళు పెట్టే ఈ విషయంలో నిజం కావాలంటే పోలీసు వారిని సంప్రదించవచ్చు, ఇంకోటి మన కోర్టు వారిని సంప్రదించవచ్చు. కానీ వాళ్ళంతా వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ ప్రతి గంటకు జడ్జిమెంట్ ఇస్తారండి. ఒక గంటకు అన్ననే అంటారు, ఒక గంటకు అమ్మే కారణం అంటారు, ఇంకో గంటకు భర్తే కారణం అంటారు, ఇంకొకరి పిల్లలకు నిజం తెలిసిపోయింది అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పక్కన నుంచి చూసినట్టే మాట్లాడుతున్నారండి. ఇది కరెక్ట్ కాదు. మీ నుంచి యజమానులకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచైనా మానుకోండి. చిరంజీవి రెడ్డి వారం క్రితం చిల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మహత్య చేసుకున్న మా సిస్టర్ చెల్లెమ్మ, మా అల్లుడు, కోడలు ఈ సంఘటన ఈ ఘటన మీద కొన్ని యూట్యూబ్